రోజు మనం ఇక్కడ అద్భుతమైన మ్యాచ్ ని చూడబోతున్నాం. పొప్పట్ బ్యాటింగ్ స్టాన్స్ తీసుకుంది. ఫీల్డర్స్ అందరూ వాళ్ళ స్థానానికి వచ్చేసారు. హనీ కూడా బౌలింగ్ ఎండ్ లో సిద్ధంగా ఉన్నారు. హనీ బాల్ తో పాటు రన్అప్ చేస్తున్నారు. పొప్పట్ కూడా బౌండరీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అరే మనం ఏం చూస్తున్నాం? బాల్ ఇంకా గాల్లోనే ఉంది. చూసారా? బాల్ స్టంప్స్ ని కొట్టింది. అవుట్. అందరికీ ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇక్కడ ఏం జరిగింది? కానీ ఎలా చేసావు? నాకే తెలీదు. అరే భూకంపమా? కన్నా సార్ మీకేం కాలేదుగా? పిల్లలు, క్రికెట్ ఆడడం అంటే నాకు చాలా ఇష్టం, కానీ చీకటి అంటే మాత్రం నాకు ఇష్టం ఉండదు. కన్నా సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? బండి నీకు చాలా లక్కు. నువ్వు బాగా హైట్ అయిపోతున్నావు. అసలేం జరుగుతోంది? ప్రశాంతంగా నిద్రపోవాలండి. నిద్ర మాత్రం వేసుకోండి. నగరంలో ఎక్కడ చూసినా సమస్యలే. ఆకాశం నుంచి చూస్తుంటే భూమికి పింపుల్స్ వచ్చినట్టుగా అనిపిస్తోంది. బయటికి రా, బయటికి రా. తర్వాత ఇది చేస్తున్నది విజయదీన్ రాజ్ చౌహాన్. హే మౌసు, నువ్వు అసలు ఇక్కడ ఎందుకని ఇలా చేస్తున్నావు? ఎవరైనా గొయ్యని మూస్తారేమోనని చూడ్డానికే నేను వచ్చాను. ఆ మూషికి ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడు, కానీ నేను చేస్తే మాత్రం మట్టి తీసి మూసేస్తాడు. ఐ, ఊ. రండి రండి రండి. మర్యాదగా ఆగరా. అదే నీకు మంచిది. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగరా. నువ్వు అసలు నా నుండి తప్పించుకోలేవు. ఏం చేస్తానో చూడు. నాకు వ్యతిరేకంగా ఏం మాట్లాడినా వాళ్ళు నాకు జవాబు చెప్పాలి. బాగా జవాబు చెప్పారనుకుంటా. తమ్ముడు, నీ ట్యాంకర్ తీసుకుని వెళ్ళిపో. నాకు కావాల్సిన ఆయిల్ ఇదిగో ఇక్కడే ఉంది. ఎండాకాలంలో మనకు కావాల్సింది నీరు. ఇంత గందరగోళంగా ఈ సిటీని మార్చింది ఎవరు? బలి. ఆహా, నిన్ను పట్టుకున్నాను. వేరెక్కడికైనా వెళ్ళి చూద్దాం. అరే ఇంత తొందరగా తెల్లారిందా? చూసారా, ఆఖరికి వాడు నా చేతిలో ఇరుక్కున్నాడు. అరే వదులు, నా నిద్ర ఎందుకు చెడగొడుతున్నావు? నాతోనే పోటీ పడతావా నువ్వు? ఎలుక, నువ్వు అసలు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. వాడు తప్పకుండా ఇప్పుడు ఇరుక్కుంటాడు. నీ అంత తేలుస్తాను. రే అసలు ఈ రోజు ఎవరి మొహం చూశానో ఏమిటో, అందరూ వచ్చి నన్నే గుద్దుకుంటున్నారు. పట్టుకున్నాను. ఓ నీ మీ బాధ తట్టుకోలేక 4 ఇళ్ళు మార్చాను. నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదు. సారీ సారీ.
అదిగో వాడు అక్కడున్నాడు. నేను ఈజీగా స్మెల్ చేయగలను. ఐడియా. ఇప్పటికే చాలా ఎక్కువ చేశారు. నన్ను ప్రశాంతంగా వదలండి, లేదంటే మిమ్మల్ని ఏం చేస్తారో నాకే తెలీదు. మీకు పని పాట లేకపోవచ్చు, కానీ నాకు పని పాట ఉంది. అవును, మీరేం పని చేస్తారు? వస్తున్న సగం మెగా సీరియల్స్ లో నేనే హీరోగా నటిస్తున్నాను. అందుకే నిద్ర లేకుండా అల్లాడుతున్నాను. అదిగో వెళ్తున్నాడు, పట్టుకోండి. ప్రీమియం కట్టకపోతే ఇన్సూరెన్స్ దొరకదు. ఇలాగే కొనసాగితే ఆ మూషి కుమార్ని మనం పట్టుకోలేము కూడా. సరే, ఇక మనం ఏం చేయగలం? నాకు ఐడియా, నేను చెప్తాను. అరే వద్దు, వాడిని పట్టుకోవడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. నేను ఎలుకతో ఒక విషయం చెప్దామని వచ్చాను. ఇప్పుడు నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. అరే మన ఇంత త్వరగా భూమికి వచ్చి చేరుకున్నావా? సార్, ఇందులో మీరు అసలు ఎలా పడిపోయారో చెప్తారా? ఇలానే పడ్డాడు. ఏదో ఒకటి చేయాలి. ఒంటరిగా తనని పట్టుకోవడం కష్టం. మనమందరం కలిసే పట్టుకోవాలి. ఐడియా. గూస్, నువ్వు భూమి కింద నుంచి తనని ఫాలో చేయి. మేమేమో ఆ మట్టిని ఫాలో అవుతాం. కింద నుంచి నువ్వు తనని పట్టుకో. ఒకవేళ పైకి వస్తే మేం పట్టుకుంటాం. అలాగే. చాలా రోజుల తర్వాత షాపింగ్ కు రావడం మనసుకు సంతోషంగా ఉంది. సారీ. నువ్వు ఎవరు? ఆంటీ, మీకు లిఫ్ట్ కావాలంటే అడగొచ్చు కదా, ఎందుకని వెళ్ళే కారులో మీరు దూకుతారు? అరే గాడిద, నేను ఆంటీని కాదు, నేను బన్నీని. బన్నీ. మనం వెళ్లే దారిలో పెళ్లి అడ్డు వచ్చింది, అందుకని నేను ముందుకు వెళ్ళను. అమ్మ నాకు చెప్పింది, అందుకని కార్ని వెనక్కి తీస్తాను. అరే అలా ఏమీ కాదులే, మేము కూడా పిల్లులమే. మమ్మీని కాకుండా మమ్మల్ని అడుగు. కార్ని వెనక్కి తీస్తాను. అరే నాయనో, ఆ పిల్లికి ఏమన్నా దెబ్బ తగిలిందా? పదండి వెళ్ళి చూద్దాం. అటు చూడండి, దొంగ దొంగ. ఏంట్రా బాబు ఇది? ఒక పిల్లి వల్ల దొంగతనం జరిగింది, పట్టుకోండి. ఆగు, కాల్చేస్తాను. అరే రే, సారీ, అందులో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంది. అరే రే, పిల్లట్టు వచ్చిందే. నా చేతి కనుక దొంగ చిక్కాడంటే నేను కొట్టే దెబ్బలకి వాడి హెడ్ ఫోన్స్ పగిలిపోతాయి, కానీ వాడి ఎముకలకి మాత్రం ఏం కాదు. ఎనీ డౌట్? ఈ ఎద్దుల బండితో వాళ్ళని ఫాలో చేద్దాం. బనీ, స్పీడ్ గా వెళ్ళు. పిల్లి అడ్డుగా వెళుతోందేంటి? నేను ఇక్కడ కాసేపు ఉండొచ్చా? కానీ సార్, మీరు 8 మందికి తగ్గ డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎందుకని? అరే, మీకు 8 కాళ్ళున్నాయి కదా. సారీ సార్. మే బాయ్. ఏంటి చెప్పు. వాళ్ళని అడ్డుకోవడం నాకు చాలా సులభం బాయ్. అయితే ఎందుకని వాళ్ళని అడ్డుకోవట్లేదు? ఎందుకంటే నేను మీతో పాటు పరిగెడుతున్నాను కదా. మర్యాదగా ఆగో.
ఎక్కడ దాచి పెడతాను? అరే బాయ్ వీళ్ళు మనల్ని వదిలిపెట్టడం లేదు. కావట్లేదు. రండి, కొంచెం తాగు. ఇప్పుడు శక్తి అంతా తిరిగి వచ్చినట్టుగా ఉంది. పదండి వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం. అరే ఎవరయ్యా వెళ్ళు? అరే వీళ్ళు బయటికి ఎందుకు వెళుతున్నారు? అరే ఎంతసేపు అని నన్ను పరిగెట్టవట్టో, నా వల్ల కావట్లేదు. పిల్లి ఏదో ఒకటి చెయ్యి. అందరి కంప్లైంట్ చెప్పండి. నువ్వు చెప్పు, ఆ దొంగ పిల్లి ఏం చేసింది? అయ్యో అన్నయ్య, మేము దారిలో వస్తూ ఉన్నాం. మాకు వాళ్ళు అడ్డొచ్చారు. మేము 3 కిలోమీటర్లు తిరుక్కుంటూ వచ్చాం. అందుకని 4 రోజుల తర్వాత మేము మా ఇంటికి వచ్చి చేరుకున్నాం. కానీ మాకు మధ్యలో పిల్లి అడ్డు వచ్చింది. పిల్లి మీ దారిలో అడ్డు పెడితే ప్రాబ్లం ఏంటి? ఏం మాట్లాడుకుంటా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళు. అయ్యా మధ్యలో నుంచి పరిగెత్తే పెళ్ళే. నేను ముందుకి వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను. సరే అయితే కూర్చో. నేను కింద కూర్చోలేను, కింద చాలా అనుసు. నేను హైజీనిక్, అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. ఇలా చూడు, పిల్లి కావాలని అడ్డు వస్తుంది. అది దాని టెక్నిక్. నిజమేంటంటే అది దాని పార్ట్నర్ తో కలిసి దొంగతనం చేస్తోంది. నువ్వు చెప్పేది నిజమే. అవును, రండి వెంటనే వెళ్ళి దాన్ని పట్టుకుందాం. చూసారా, నేను అప్పుడే చెప్పాను కదా వాళ్ళు ఇక్కడే ఉంటారని. అయ్యా. రండి వాళ్ళని పట్టుకుందాం. ఏయ్, కళ్ళు కనిపించడం లేదా? అందరూ వినండి, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. కార్లో వెళ్ళి పట్టుకోలేకపోతున్నావు, ఇందులో ఎలా నువ్వు ప్లేన్ లో వెళ్ళి పట్టుకుంటావు? అరే గాడిదా, ఇది ప్లేన్ కాదు, ప్లాన్. అందరూ వినండి. ఆ పిల్లి ఇంకా దొంగ ఇక్కడెక్కడో ఉంటారు. ఇక్కడ అక్కడ నాకు తెలియడం లేదు, కానీ అక్కడ కొట్టు దగ్గర మాత్రం వాళ్ళు ఉన్నారు. మేబాయ్ ఒకసారి అలా చూడండి. పద, నీ పని మొదలు పెట్టు. అరే పాత పని చెప్పట్లేదు, కొత్త పని, దొంగతనం చేసేది. రండి, డ్రామాని మొదలు పెడదాం. దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. నువ్వెక్కడికి పారిపోతావు అనుకుంటావు? పిల్లి పేరు చెడగొట్టున్నావు నువ్వు. నీకు మంచి విధంగా చెప్తే పట్టించుకోవు కదా. అరే ఇప్పుడు నేను ఏం చేయను ఇందులోకి వెళ్ళి దాక్కుంటా. వీడికి ఇప్పుడు బ్యాండ్ వాయించాల్సిందే. ఏంటి తింటావా? తింటాను. మేడం, మీరు మంచి వాళ్ళు కాదు. నా ఉద్దేశం మీరు మంచి వాళ్ళు కాదు, చాలా మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు. బంగారం. అలాగా? థ్యాంక్ యూ బన్నీ.
అరే ఏంటిది? ఈ పాలలో చాలా నీళ్లు కలిపారు. ఒట్టి నీళ్ళే, ఇందులో పాలే లేవు. పాలు టేస్టే లేదా? ఏమంటున్నావు బన్నీ? దాన్నివ్వు, నేను చూస్తాను. అసలు తెలియలేదు. ఇంకాస్త తాగి చూస్తాను. హనీ, బన్నీకి ఇచ్చిన పాలు నువ్వు తాగేస్తే తర్వాత బన్నీ ఏం తాగుతాడు? తాగు హనీ తాగు. నాకు ఆ పాల రుచి అస్సలు నచ్చలేదు. ఈ పాల టేస్ట్ చాలా తేడాగా ఉంది. ఓ ఏమైంది బన్నీ? కొత్త పాలైన పోసిన పాలు నీకు నచ్చలేదా? కొత్త పాలువాడా? ఆ పాత పాలవాడికి ఏమైంది? ఆహా, అది పాత పాలవాడు షాప్ ని మూసేశాడు. అందువల్ల కొత్త పాలవాడి దగ్గర పాలు తీసుకున్నాను. ఇదిగో ఆ షాప్ ఇదే. అరే ఏంటిది? ఇక్కడ ఇంకేదో షాప్ ఉంది. రండి, మీకు ఏం కావాలి? పాల్, పన్నీర్, మజ్జిగ ఏం కావాలో చెప్పండి చెప్పండి చెప్పండి. ప్యాక్ చేసేస్తాను నిమిషాల్లో. నువ్వు ఆపితేనే కదయ్యా మేము నిన్ను అడిగేది. అనుమానమా? ఇంతకు ముందు ఇక్కడ మంగిలాల్ ఉక్కుల షాపే కదా ఉంది. ఉస్సులాల్ కాదు, ఉత్సాహీలాల్. అవును, మంగిలాల్ ఉత్సాహీలాల్. ఆయన షాప్ ఏమైంది? అది అది ఆ కొట్టుని మూసేశారు. మంగీలాల్ కన్నా బెస్ట్ పాల్ కొట్టు ఇప్పుడు వచ్చేసింది. మూసేశారా? ఎందుకు మూసేశారు? వాళ్ళ కొట్లో ఉన్న పాలంతా చెడిపోయింది, అందుకనే మూసేశారు. అరే హఠాత్తుగా పాలన్నీ ఎలా చెడిపోతాయి? సంవత్సరం అంతా వాళ్ళ షాప్ లోనే కదా మేము పాలు కొంటుంది. అదే వాటి గురించి అంతా నాకు తెలియదు. కానీ ఆ కొట్టు కన్నా ఈ కొట్టు చాలా బెటర్. ఇదిగో తీసుకో, దీన్ని ట్రై చేయి. లేదు, మీ షాప్ లో పాలు బాగాలేవు. నేను చెప్తున్నాను, మీ షాప్ లో పాలు పాల్లా లేవు, ఒట్టి నీళ్ళే. బన్నీ సరిగ్గానే చెప్పు. ఇలా చూడండి, మంగీలాల్ ఉత్సాహీలాల్ వాళ్ళ ఇల్లు ఎక్కడో మీకు తెలుసా? బన్నీ, నీ కడుపులో కూడా శబ్దం వస్తుందా? ఎలాగో నాకు కూడా నేర్పిస్తావా ప్లీజ్? బన్నీలాగా నువ్వు కూడా తిండం ఆపే, అప్పుడు నీ కడుపులో కూడా శబ్దం వస్తుంది. అనుమానమా? నా పేరు ధను. తన పేరు చెన్ను. మీరు ఎవరిని వెతుకుంటూ వచ్చారు? మా రెజ్యూమ్ తీసుకోండి సార్. 4 మోపుల గడ్డి మేసాం, 20 లీటర్ల పాలిచ్చాం. నిద్రపోయే సమయం 10 గంటలు. కాలక్షేపం ఆటలు పాటలు. ఇంతకు ముందు పనిచేసింది మంగీలాల్ ఉత్సాహీలాల్ వాళ్ళ ఇల్లు. ఓ మిత్రులారా, ధను చను మన మంగీలాల్ ఇంటి దగ్గరే పనిచేశారు. శబాష్ శబాష్ శబాష్. దన్ను చన్ను, మమ్మల్ని మంగీలాల్ ఇంటికి తీసుకెళ్తారా? ఓహో, ఆయన షాప్ క్లోజ్ చేశారు సార్. పొప్పాట్, ఈ సమస్య ఎక్కడ దొరుకుతుంది? అది ఎలా ఉంటుంది? ఆ సమస్య నీ బుర్రలోనే ఉంది. కోప్పడుకు పొప్పాట్. అమ్మా, పొప్పాట్ లైట్ పోయింది. అని చాలా ఫన్నీ. పర్వాలేదే, లైట్ తిరిగి వచ్చేసింది. ఈ పాత్ర టేస్ట్ చాలా పుల్లగా ఉంది. అరే ఈ పాత్రలో నిమ్మకాయ వాసన వస్తోంది. నిమ్మకాయ శక్తిన సోపుతో ఈ పాత్రని తోముంటారు. అనుమానమా? లేదండి, ఉత్సాహీ లాల్ గారు అలా చేసుండరండి. ఎందుకంటే నిమ్మకాయల వల్ల పాలు చెడిపోతాయి. బన్నీ, నాకు కూడా పాలల్లో నీళ్లు కలిసినట్టుగా అనిపిస్తోంది. అంటే ఏదో తప్పు జరిగినట్టుగా అనిపిస్తోంది. పట్టుకోండి, ఆ దొంగని పట్టుకోండి. పట్టుకున్నాను. ఒరే మూర్ఖుడా, నన్ను కాదు, ఆ దొంగని పట్టుకో.
ధను చెన్ను అటాక్. యా అరే ఏం చేస్తున్నారు? ఆ.